హాయ్ అండి, బాగున్నాను. నేను మీ నాగార్జున అండ్ ట్రేడింగ్ గురించి చెప్పడానికి మళ్ళీ వచ్చానండి. ట్రేడింగ్లో నేను ఈసారి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కాదండి, అలానే రీల్స్ చేసే వాళ్ళం కూడా కాదు. ఆ వర్క్ చాలా కష్టపడి నాకు ఈ వీడియో చేసిన దగ్గర నుంచి తెలిసిందండి. ఎందుకు అంటే దానిని ఎటువంటి మాట తడబడకుండా ఇలాగా ఒక ఫ్లోలో చేస్తూ ఉంటాను. సో నేను అంత ప్రొఫెషనల్ అయితే కాదండి. బట్ నాకు తెలిసింది ఏంటి అంటే ట్రేడింగ్. నేను దాని గురించి చెప్పడానికి ప్లస్ దాని గురించి మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి గైడ్ చేయడానికి అయితే నేను చేయగలుగుతాను. సో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. నా నోట్లోంచి వచ్చే వర్డ్స్ ఒక్కొక్కసారి తడబడుతూ ఉంటాయి. దాన్ని మీరు లైట్ తీసుకోండి, ఓకేనా? యా. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే నేను మీకు ట్రేడింగ్ గురించి చెప్తానని చెప్పాను. ఎలాంటి ట్రేడింగ్ అంటే నేను మీకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది నేర్పిస్తానండి. ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఎవ్రీ డే మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ బిట్వీన్ 9:15 to 3:30. ఈ టైం వరకు ట్రేడ్ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే మీరు ఈ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ కొంచెం ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ స్టార్ట్ చేస్తే మీరు అందరూనే ఎండ్ అయిపోయే లోపల ఆ ట్రేడ్ అయిపోవాలండి. అంటే ఏంటి, మీరు ఇన్పుట్ అయ్యారు, లైక్ ట్రేడ్ స్టార్ట్ చేశారు, కొనుక్కున్నారు ఒక షేర్ని, అండ్ ఆ షేర్లో రిటర్న్స్ వచ్చేసాయి. మళ్ళీ అలానే అలా కాల్స్ ఇస్తూ ఉంటారు. ఒక్క ట్రేడ్ అనేది ఉండదండి, చాలా ట్రేడ్స్ ఉంటాయి. మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఐదర్ రైజ్ అవుతూ ఉంటుంది, లేకపోతే కనుక ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలానే ఉంటుంది గ్రాఫ్స్ అన్ని కూడా. లేకపోతే మోడరేట్ అని చెప్పి అంటారండి. మోడరేట్ అంటే ఏంటంటే అది అక్కడక్కడే ఫ్లక్చువేట్ అవుతుంటుంది అనమాట. ఒక 1 పాయింట్ నుంచి 5 పాయింట్స్ 10 పాయింట్స్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో ట్రేడర్స్ ఎవరు కూడా మీకు ఈ కాల్స్ ఇవ్వటానికి ధైర్యం చేయరు. ఎందుకు అంటే ఆ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. దే విల్ వెయిట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ దట్ మోడరేటింగ్ టైం. ఆ మోడరేట్ టైం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ ఐదర్ బిగ్ ఫాల్ కానీ బిగ్ రైజ్ కానీ ఉంటాయన్నమాట. అంటే షేర్ అనేది చాలా ఫాస్ట్గా పైకి మూవ్ అవటం కానీ కిందకి మూవ్ అవటం కానీ జరుగుతుంది. ఇప్పుడు ప్రతిసారి మనము రైజ్ అవుతేనే కొనమండి, పడిపోతున్నప్పుడు కూడా కొంటాం. అంటే ఏంటి, ఈ షేర్ ఈ వాల్యూ నుంచి కింద పడిపోతుంది, సో ఇంతవరకు పడిపోతుంది అని చెప్పేసి ఆ ప్లేస్లో కూడా మనం కొంటాం. సో దాన్ని ఏమంటారు అంటే దాన్ని పుట్ అంటారు అనమాట. ఫాల్ అంటే ట్రేడ్ అనేది పడిపోతున్నప్పుడు కొంటాన్ని పుట్ అంటారు. అలానే ట్రేడ్ లెగుస్తున్నప్పుడు కొంటాన్ని రైజ్ అని అంటారు. ఇలాగే మనకి కాల్ కూడా స్టాక్లో వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. అంటే ఒకటే వాల్యూకి రెండు ఉంటాయి, ఐదర్ సిఈ ఆర్ పిఈ. సిఈ అనేది రైస్కి కాల్కి రిప్రజెంటేట్ చేస్తారండి. అలానే పిఈ అనేది పుట్కి రిప్రజెంటేట్ చేస్తారు. అది ఫాల్ అవుతుంటే ఇస్తారనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ ట్రేడ్ చెప్తాను. ఇప్పుడు నా వెనక ట్రేడ్ కనపడుతుంది కదా, బ్యాంక్ నిఫ్టీ 46,300 పిఈ. సో ఇక్కడ నేను పిఈ అని మెన్షన్ చేశానండి. పిఈ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఫాల్ అవుతుందని తెలిసి దాన్ని కొంటున్నాము. అది మనకి ట్రేడ్లో ఎలా కనపడుతుంది అంటే రైజ్ అవుతున్నట్టే కనపడుతుంది. ఎందుకు అంటే మనం పడిపోతున్నప్పుడు కొన్నాం, అది పడిపోతుంది అని చెప్పే మనం కొన్నాం అనమాట. సో అలా పడిపోతున్నప్పుడు కూడా మనం కొనుక్కోవచ్చు, అందులో కూడా మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎంతవరకు పడిపోతే అన్ని పాయింట్స్ మీకు వస్తాయి అనమాట. అంటే ఆ పాయింట్స్ని బట్టి మీ షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ అలానే సిఈ కూడా అనమాట. సిఈ అంటే కాల్, అదైతే రైజ్ అవుతున్నప్పుడు ఇస్తారు. అంటే బ్యాంక్ నిఫ్టీ 46,300 ఎగ్జాంపుల్. సో 46,300 సిఈ అని ఇస్తారండి. సో మీరు ఎప్పుడు ఇలాంటి ఈ ట్రేడ్లో మీరు దాని గురించి సెర్చ్ చేస్తారో దాన్ని మీకు రెండు ట్రేడ్స్ కనపడతాయి. అంటే ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ 46,300 అని టైప్ చేస్తారో మీకు సిజీ కనపడుతుంది, పిఈ కనపడుతుంది. అంటే మీరు రైజ్ అవుతుందని కొందాం అనుకుంటున్నారా, లేకపోతే పడిపోతుంది అని కొందాం అనుకుంటున్నారా అని రెండు కనిపిస్తాయి. సో మీరు అది చాలా జాగ్రత్తగా కన్సల్ట్ చేసుకోవాలి. మీరు దాన్ని చూసి కొనుక్కోవాలి, ఓకేనా? అది కాల్ ఇచ్చింది సిఈయా పిఈయా మీరు 2 times or 3 times చెక్ చేసి పెట్టండి. ఇంకొకటి ఏంటి అంటే మనకి డేట్స్ కూడా ముఖ్యమండి. ఎక్స్పైరీస్ ఉంటాయని మీకు చెప్పాను. ఈ ఎక్స్పైరీ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చాలా ఇంకా జాగ్రత్తగా చెప్తాను. సో మీకు కాల్స్ అంటే ఏంటో మీనింగ్ అర్థమైంది. సో బ్యాంక్ నిఫ్టీ 46,300 సిఈ అనేది ఒక కాల్. అలానే మీకు దాంతోపాటు ఇంకొకటి కూడా ఇస్తారు, ఇంకా 3 things ఇస్తారండి. ఒకటి వచ్చేసి దాన్ని ఎబోవ్ ఎక్కడ కొనాలి. ఇప్పుడు మీరు ఆ పాయింట్కి వెళ్ళారండి, అది రైజ్ అవుతుందా తగ్గిపోతుందా లేకపోతే ఒక మెయింటైన్ అవుతుందో ఉంటుంది. ఎలాగ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక 430 నుంచి 440 వరకు మీకు కంటిన్యూగా ఫ్లక్చువేట్ అవుతుంది అనుకుందాం. సో మీకు ఏం చెప్పాడు, సడన్గా ఎబో 430 కొనండి అని చెప్పారు.
ఎప్పుడైతే 430 కొనమని చెప్పారో మీరు ఎబోనే కొనాలండి, తక్కువగా కొనకూడదు. ఎందుకు అంటే ఈ మోడరేట్ టైం అయిపోయిన తర్వాత ఈ ప్రొఫెషనల్స్కి అర్థమవుతుంది అనమాట. ఏమని అర్థమవుతుంది? ఇది రైజ్ అవుతుంది అని చెప్పి అర్థమవుతుంది. ఒకవేళ మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేకపోతే ఏం జరుగుతుందంటే అది ఆ ప్లేస్ వరకు వెళ్ళదు. సో మీకు 430 అనేది అప్పటికి ట్రేడ్ అనేది 300లోనో 320లోనో ఉండొచ్చు. బట్ మీకు 430లో తీసుకోమని ఎందుకు చెప్తారంటే అండి, ఆ ప్లేస్ వరకు వెళ్తే గనక అంటే 430 టచ్ అయితే గనక ఖచ్చితంగా ఇంకా అది రేజ్ అవుతుంది, అది సిఈలో ఉంటుంది, మనం ఖచ్చితంగా ఎన్ని పాయింట్స్ వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పి అదొక ప్రిడిక్షన్ అనమాట. దాన్ని గ్రాఫ్స్తో మేము పోల్చుకుంటాము, మార్కెట్ గురించి వాలటైలిటీ అన్ని చెక్ చేసుకొని ఆ వాల్యూ అనేది వాళ్ళు చెప్తారండి. సో మీరు దాన్ని అబోవ్ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. అది ఎటు తిరిగి 350లో ఉంది కదా, అది చాలా తక్కువ కాస్ట్ కదా, అక్కడ కొంటే మనం ఇంకెక్కువ రిటర్న్స్ పొందొచ్చు కదా అని చెప్పి మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు ఏమవుతుంది అంటే తను ఏమనుకుంటాడు, 430 పైకి వెళ్తే ఖచ్చితంగా మనీ సంపాదిస్తారు అని చెప్పి మీకు కాల్ ఇస్తాడు. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి అక్కడ దాకా కింద పడిపోతే. సో అందుకనే కాలర్స్ ఏ విధంగా మీకు ఇస్తున్నారో ఆ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఓన్ బ్రెయిన్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకు నేను మీకు ఫస్ట్ నుంచి చెప్పాను, మీరు డిసిప్లైన్గా ఉండాలి. డిసిప్లైన్ అంటే ఏంటి? వాళ్ళు చెప్పింది మాత్రమే మీరు చేయాలి. మీరు సొంతగా కూడా ఏది చేయడానికి వీల్లేదు. అలా చేయటం స్టార్ట్ చేశారా మీ మనీ అనేది లూజ్ అవటం స్టార్ట్ అయినట్టు. సో కాలర్స్ ఏది ఇస్తే దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకొకటి ఏమి ఇస్తారు అంటే ఎస్ఎల్ అనేది ఇస్తారనమాట. ఎస్ఎల్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎల్ లేకపోతే అసలు మీరు ట్రేడ్ తీసుకోకండి. ఎందుకు? ఎస్ఎల్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్. మీ లూజర్స్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎస్ఎల్ అనేది ఇస్తాడనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ ఏంటంటే మీకు 430 దగ్గర కొనమని చెప్పాను, అది ఉన్నది 320 దగ్గర ఉంది. ఒకవేళ అక్కడ దాకా వచ్చి రైజ్ అవుతుంది అనుకోండి, మీకు పాయింట్స్ వచ్చినట్టు. ఒకవేళ టచ్ అయింది 430 టచ్ అయ్యి మనం మార్కెట్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయలేము కాబట్టి ఒకవేళ డౌన్వర్డ్ ట్రెండ్లోకి వచ్చి అది ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఒక 10,000 అందులో పెట్టారు, ఎప్పుడైతే ఇది డౌన్వర్డ్ ట్రెండ్లో వెళ్ళిపోతుందో మీ క్యాపిటల్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా తక్కువ అవ్వటం అండ్ మీ క్యాపిటల్ అంతా లూజ్ అవటాన్ని కాపాడుకోవటం కోసం అందరూ ట్రేడర్స్ కూడా మీకు స్టాప్ లాస్ అనేది ఇస్తారు. అంటే ఏం చేస్తారు అంటే 430లో ఇస్తే దాన్ని ఒక 30 పాయింట్స్ ఆర్ 50 పాయింట్స్ డిపెండ్ అపాన్ ద ట్రేడ్ దే విల్ గివ్ యూ ఏ స్టాప్ లాస్. సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు బై చేశారో, బై కొన్న తర్వాత ఏం చేస్తారంటే దానికి ఒక స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటారు. ఒకవేళ మనం అనుకున్నట్టు అది పైకి వెళ్ళకపోతే, మనకి పాయింట్స్ రాకపోతే, ఒకవేళ లాస్ అవుతున్నాము అనుకుంటే ఒక 6 to 10% నా క్యాపిటల్లో లాస్ అవ్వాలి. అంటే ఎంత? సపోజ్ మీరు 10,000 తెచ్చుకున్నారండి ఇన్వెస్ట్ చేయడానికి, 6 to 10% అంటే 600 రూపీస్ to 1000 రూపీస్ మాత్రమే లాస్ అవ్వాలి, మిగతాది లాస్ అవ్వటానికి వీల్లేదు అని మీనింగ్ అండి. సో అది చాలా తక్కువగానే జరుగుతుంది రోజుకి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒకవేళ తను 5-6 కాల్స్ ఇచ్చేవాళ్ళు అనుకోండి, 5-6 కాల్ కూడా రోజు ఇలా జరగదండి. ఎప్పుడైనా ఒక రోజు అయితే జరుగుతూనే ఉంటుంది. అంటే రోజు జరగదని కూడా నేను పక్కగా చెప్పలేను, ఎందుకంటే అది మార్కెట్ అనేది ఎవరు ఎప్పటికీ ప్రిడిక్ట్ చేయలేనండి. సో ఒకవేళ ఈరోజు ఒక లాస్ ఇచ్చారండి, మీకు 6 కాల్స్ ఇస్తే ఒక కాల్ లాస్ అయింది అనుకుందాం. సో దానికోసం మీరు ఏంటంటే ఇంకొక కాల్ కూడా తీసేయచ్చు. అంటే ఏంటి, మీకు 6 కాల్స్ ఇచ్చారు, 6 కాల్స్లో 5 కాల్స్ ప్రాఫిట్ వచ్చింది, ఒక కాల్ రాలేదు. సో ఆ కాల్ని మీరు లాస్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇంకొక ప్రాఫిట్ కాల్ కూడా తీసేయచ్చు. అలా చూసుకున్నా కూడా మీకు దాదాపు 4 కాల్స్లో ప్రాఫిట్ వచ్చిన అంటే మీకు ఏం కనపడుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఖచ్చితంగా ప్రాఫిటే ఇంటికి తీసుకొని వెళ్తారని కనిపిస్తుంది కదా. రైట్, ఇది నిజమండి. మనం ఏంటి అంటే ఖచ్చితంగా ఎవ్రీ ట్రేడ్లో కూడా అంటే లైక్ ఒక ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేస్తే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. అంటే మీ క్యాపిటల్ కాకుండా మీరు ఇంటికి తీసుకుని వెళ్ళే మనీయే ఉంటుంది. సో అది చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే టార్గెట్ కూడా మీరు ఇష్టం వచ్చినంతసేపు వెయిట్ చేయడానికి వీల్లేదండి. వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్స్ని ఫిక్స్ చేస్తారు. అంటే ఖచ్చితంగా ఇది 430 నుంచి 460 వరకు పక్కా వెళ్తుంది అని చెప్పేసి దానికి ఒక టార్గెట్ ఇస్తారు, దాన్ని ఫస్ట్ టార్గెట్ అని చెప్తారు. ఇలాగా ఒక 3 టార్గెట్స్ ఇవ్వచ్చండి. 3 టార్గెట్స్. కొంతమంది ఏంటంటే ఓపెన్ ట్రేడ్ అలా కొన్ని ఇస్తూ ఉంటారు. సో ఆ ఓపెన్ ట్రేడ్ అంటే ఏంటి, ఈ టార్గెట్స్ని ఎలా తీసుకోవాలి, మేము ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కదా, దీన్ని ఏ విధంగా మేము కాపాడుకోవాలి, ఈ వీటి గురించి నేను నెక్స్ట్ వీడియో తీస్తానండి. ఓకేనా? మళ్ళీ కలుద్దామండి, ట్రేడింగ్ గురించి నేర్చుకుందాం, మనీ సంపాదించుకుందాం. బాయ్ అండి. నచ్చినట్లయితే కనుక
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.